హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించిన ఫైనల్ కీ అనేది అఫీషియల్గా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ అనేవి ఏ టైంలో వస్తుంది, సో ఈ రిజల్ట్స్ వచ్చే ముందు బోనస్ మార్క్స్ అనేవి ఎవరికి కలుస్తాయి, అసలు బోనస్ మార్క్స్ సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, సో క్వశ్చన్స్ ఎక్కడెక్కడ డ్రాప్ అయ్యాయి, ఈ డ్రాప్ అవడం వల్ల రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనే చెప్తాను. అండ్ దాంతో పాటు ఒకవేళ మీకు స్కోర్ కనుక తక్కువ వస్తే నెక్స్ట్ మీరు ఏం చేయాలి, రిజల్ట్ తర్వాత మీరు ఏం చేయాలని కూడా ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ని ఫాలో చేయండి, కంప్లీట్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకు నిన్న ఫైనల్కి ఏదైతే ఉందో అది అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఎప్పుడైతే ఫైనల్కి అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారో ఆల్మోస్ట్ మీ యొక్క రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్ అయినట్టే. సో మళ్ళీ మీ రిజల్ట్ని ఏం చేస్తారంటే మీ రెస్పాన్స్ షీట్ని ఈ ఫైనల్ కీతోనే టాలీ చేసి మీ రిజల్ట్స్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్స్ కూడా జస్ట్ మీకు పర్సంటైల్ రిలేటెడ్ ఎవరి స్కోర్ కార్డ్ వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎలాంటి ర్యాంకింగ్ అనేది ఉండదు, ఓకేనా. సో ఎలాంటి ర్యాంకింగ్ లేదు కాబట్టి ఒకవేళ మీకు స్కోర్ అనేది తక్కువ ఉంది అంటే సెషన్ 2 ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అవ్వండి. లేదు మీకు స్కోర్ పర్లేదు, నాకు బాగానే ఉంది, నేను సెషన్ 2 అటెంప్ట్ చేయాలంటే మీరు అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇప్పటి నుంచి. కానీ రిజల్ట్ ఎలా ఉన్నా టెన్షన్ పడకండి. ఎందుకు టెన్షన్ పడకండి అంటున్నా అంటే మనకు ఒక అవకాశం ఉంది, ఇంకొక అవకాశం ఉంది కాబట్టి సో ఈ మిస్టేక్ని మనం కవర్ చేసుకొని మనకున్న అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. లేదు ఇప్పుడు మిస్టేక్ చేస్తాం కదా మళ్ళీ సెషన్ 2 మిస్టేక్ చేస్తాము అంటే ఇంకా దానికి ఎవ్వరు మీకు ఆన్సర్ చెప్పరు. ఒకసారి ఒక అవకాశం ఒక మనిషికి వచ్చింది తప్పు చేసిన తర్వాత అంటే దాన్ని మనం సర్దిద్దుకోవడమే మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏం టెన్షన్ పడకండి. అసలు యాక్చువల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీ షిఫ్ట్ ఏంటి అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు అసలు బోనస్ మార్క్స్ ఎవరికి కలుస్తాయి, ఈ బోనస్ మార్క్స్ కలవాల్సిన అవసరం ఏంటి, ఈ క్వశ్చన్స్ డ్రాప్ అవ్వడం వల్ల అసలు లాస్ అయ్యే వాళ్ళు ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఫైనల్ ఆన్సర్కి సో కంప్లీట్గా ఇక్కడ ఎన్ని డ్రాప్స్ ఉన్నాయంటే మనకు 12 ఎంట్రీస్ ఉన్నాయి, ఓకేనా. 12 ఎంట్రీస్ ఉన్నాయి. ఈ 12 ఎంట్రీస్ అనేవి ఎక్కడెక్కడ ఏ షిఫ్ట్లో ఉన్నాయి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మనకు షిఫ్ట్ 22 జనవరి 2025 ఎగ్జామినేషన్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్లో మనకు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో ఇది డ్రాప్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ మొత్తంలో ఈ క్వశ్చన్ ఐడి అనేది డ్రాప్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి చూద్దాం, ఈ 12 ఏంటి, ఈ 12 ఎంట్రీస్ ఏంటని చూద్దాము. సో ఈ 12 ఎంట్రీస్ చూసిన తర్వాత అప్పుడు డ్రాప్కు సంబంధించిన అఫీషియల్ రూల్స్ ఏం చెప్తున్నాయి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసరికి మనకు 23కి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో సో ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి క్వశ్చన్ అనేది డ్రాప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 28th షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్లో మనకు ఈ క్వశ్చన్ ఐడితో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు 29th, ఓకేనా, 29thలో సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి మనకు డ్రాప్ చేయడం జరిగింది. నేను చూపించే షిఫ్ట్లు ఏవైనా కనుక మీరు ఎగ్జామినేషన్లో ఉంటే సో వీటికి సంబంధించి మీరు చూసుకోండి. 29th రోజున సెకండ్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ ఐడీస్ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు 12 ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 12 ఎంట్రీస్లలో 6 వచ్చేసరికి ఇండియాలో, 6 వచ్చేసరికి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఏదైతే ఎగ్జామినేషన్ జరిగారో సో వాటికి సంబంధించిన ఎంట్రీస్ కంప్లీట్లీ 12 ఎంట్రీస్. సో ఈ 12 ఎంట్రీస్లలో ఎవరెవరైతే ఏ షిఫ్ట్లో రాశారో వాళ్ళకి కంప్లీట్లీ +4 మార్క్స్ బోనస్ మార్క్స్ కలుస్తాయి. అది ఒకవేళ వాళ్ళు అటెంప్ట్ చేయనివ్వండి, అటెంప్ట్ చేయకపోనివ్వండి, అది నెగిటివ్ అవ్వనివ్వండి, పాజిటివ్ అవ్వనివ్వండి. సో వాళ్ళు మట్టుకు కంప్లీట్గా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా 4 మార్క్స్ అనేవి యాడ్ చేసుకోండి. బులెటిన్ ఏదైతే ఉందో జేఈ రూల్స్లోనే క్లియర్గా ఉంటుంది. ఆల్దో సఫిషియంట్ కేర్ విల్ బి టేకెన్ ఫర్ ద కరెక్ట్నెస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఈవెంట్ దట్ ఏ క్వశ్చన్ నీడ్స్ టు బి డ్రాప్డ్, ఫుల్ మార్క్స్ ఫర్ దట్ క్వశ్చన్ విల్ బి అవార్డ్ టు ఆల్ క్యాండిడేట్స్. ఆ షిఫ్ట్ ఏదైతే పర్టికులర్ షిఫ్ట్ ఉంటుందో ఆ షిఫ్ట్లో ఏదైతే క్వశ్చన్ డ్రాప్ చేయడం జరిగిందో ఆ క్వశ్చన్ డ్రాప్ చేసిన దానికి +4 మార్క్స్ అనేవి అందరు క్యాండిడేట్స్కి కలుపుతారు. ఎందుకు కలుపుతారు అంటే ఇప్పుడు వేరే షిఫ్ట్లో 75 క్వశ్చన్స్, ఈ షిఫ్ట్లో 74 క్వశ్చన్స్, ఈ రెండింటిని నార్మలైజేషన్ చేయడం కుదరదు కదా. సో నార్మలైజేషన్ చేయడం కుదరదు కాబట్టి ఏం చేస్తారంటే ఈ షిఫ్ట్లని ఈ షిఫ్ట్తో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కలుపుతారు. సో అది అంటే పాజిటివ్ అవ్వనివ్వండి, నెగిటివ్ అవ్వనివ్వండి, క్వశ్చన్ మొత్తమే తీసేశారు కాబట్టి, ఓకేనా, క్వశ్చన్ మొత్తమే తీసేశారు కాబట్టి వీటిని 75కి ఈక్వల్ చేయాలి కాబట్టి సో కంప్లీట్గా అందరికైతే కలపడం జరుగుతుంది. సో ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇఫ్ ఏ క్వశ్చన్ ఈజ్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్ ఆర్ ద క్వశ్చన్ ఈజ్ డ్రాప్డ్ దెన్ +4 మార్క్స్ విల్ బి అవార్డ్ టు ఆల్ క్యాండిడేట్. ద రీజన్ కుడ్ బి డ్యూ టు హ్యూమన్ ఎర్రర్ ఆర్ టెక్నికల్ ఎర్రర్. సో నిజానికి టెక్నికల్ ఎర్రర్ అనేది హ్యూమన్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే ఈ క్వశ్చన్స్ అనేవి ఎందుకు డ్రాప్ చేశారు సార్ అంటే ఎవరైతే కీని ఛాలెంజ్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫైనల్ కీ డిజైన్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా డ్రాప్ చేయడం జరిగింది. సో మీలో చాలా మంది అనుకోవచ్చు ఈ +4 మార్క్స్ అనేవి ఆ పర్టికులర్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి యాడ్ చేయడం వల్ల మా ర్యాంకింగ్ అనేది మారుతుంది కదా అంటే ఆబ్వియస్గా మారుతుంది. సో దీనికి ఏం చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే
75 క్వశ్చన్స్ మిమ్మల్ని, 74 క్వశ్చన్స్ వాళ్ళని, ఈ రెండింటిని నార్మలైజేషన్ చేయడం కుదరదు. లేదు కదా, ఇక్కడ ఒక క్వశ్చన్ పోయింది కదా, ఇక్కడ ఒక క్వశ్చన్ తీసేసి ఇక్కడ 74 ఇక్కడ 74ని బ్యాలెన్స్ చేయడం అనేది కుదరదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఏనే ఇలాంటి కేర్ తీసుకోవాలి కదా అంటే, నిజానికి టెక్నికల్ ఎర్రర్ అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో చేసే టైం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సింది. ఈ మిస్టేక్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్లో కూడా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. మిస్టేక్స్ లేకుండా చూసుకోవాల్సింది. కానీ ఈ పర్టికులర్ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే బెనిఫిట్ అవుతుంది. వీళ్ళకి మాత్రమే +4 మార్క్స్ బెనిఫిట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి లాస్ అని చెప్పలేను, కానీ ఈ +4 మార్క్స్ అనేది వాళ్ళకి ఎలాంటి కష్టపడకుండా, అంటే అటెంప్ట్ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడలేం, కానీ అటెంప్ట్ చేయని వాళ్ళకు కూడా ఎలాంటి కష్టం లేకుండా వస్తున్నాయి కాబట్టి దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైతే వేరే షిఫ్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు పోటీ పడాల్సి వస్తుంది. +4 మార్క్స్తోని పోటీ పడాల్సి వస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఒకవేళ దీంట్లో మీకు కాంపిటీషన్ హై అనిపించినట్లయితే నెక్స్ట్ సెషన్ 2 ఏదైతుందో దానికి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేద్దాం.